మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మరి? మేనిఫెస్టేషన్ గురించి మనం తెలుసుకుందాం. మనం ఎలా మేనిఫెస్ట్ చేయండి అంటారు. కానీ ఎలా మేనిఫెస్ట్ చేయాలో తెలియదు మేడం అంటారా? ఓకే, మనం చెప్పుకుందాం. నమస్తే అండి, నా పేరు కల్పనశ్రీ అంది. నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హోప్ నిపుణ హీలర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ని. ఇప్పుడు మనకు కావాల్సిన దాన్ని మనం ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. నేను చెప్తాను, కావాలంటే రాసుకోండి. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయినప్పుడు ఏంటంటే మీరు దాన్ని చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు మనకు చేయడం ఈజీ అయిపోతుంది, గుర్తుండడం కూడా చాలా ఈజీగా గుర్తుంటుంది. ఏంటంటే మీరు ఫస్ట్ మేనిఫెస్టేషన్ అంటే మనకు కావాల్సిన దాన్ని మనం పదే పదే కోరుకొని దాన్ని పొందడం. సింపుల్గా చెప్పాలి అంటే దానికి చాలా హిస్టరీ ఉంటుంది, కానీ మీకు సింపుల్గా చెప్పాలి అంటే మనం కోరుకున్న దాన్ని మనం పొందడం ప్రేమగా. అదేంటంటే ఫస్ట్ మీకు ఏం కావాలో ఒక్కసారి మీరు దాన్ని ఒకే ఒక్కదాన్ని ఒక 10 కోరుకొని కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఫస్ట్ ఒకటే లక్ష్యం పెట్టుకోండి. మీకు ఏం కావాలి అనేది నీట్గా రాసి పెట్టుకోండి. పలానా మీకు జాబ్ కావాలా, నాకు జాబ్ కావాలి. ఫస్ట్ యూనివర్సల్ రూల్ ఏంటంటే మీరు కోరుకునే ప్రతి కోరికకి మీకు దానికి అర్హత ఉండాలి. నేనున్నాను, ఏది మేనిఫెస్టేషన్ చేస్తే అదే అవుతుంది. నాకు ఇప్పటికిప్పుడే ఒక 2 డేస్లో 4 lakhs కావాలి, లేదా ఒక 2 డేస్లో 2 lakhs కావాలి అంటే నేను వర్క్ చేయకుండా దాన్ని కోరుకుంటే ఎలా ఉంటుంది? అలా పాసిబుల్ కాదు. మనం చేసే వర్క్ చేస్తూ మనం దాన్ని కోరుకోవాలి. నేనైతే ఇలానే చెప్తానండి. మనం చేసేది తప్పకుండా చేయాలి. మనం చేసే పనులు చేస్తూ మనం మేనిఫెస్టేషన్ చేయాలి. ఇంట్లోనే కూర్చొని నేను ధ్యానం చేస్తూ మేనిఫెస్టేషన్ చేస్తా, నాకు డబ్బు రావాలి అంటే మాత్రం రాదండి. నేను ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు ఇవ్వను. నేను ఇచ్చేది పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. మనం మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనం నమ్మాలి. ఫస్ట్ నమ్మాలి, ఇది నాకు నెరవేరుతుంది, ఈ కోరిక నాకు యూనివర్స్ ఇస్తుంది అని మనం చాలా ప్రేమతో నమ్మాలి దాన్ని. అలా మనం నమ్మినప్పుడు అది దారులు తెచ్చుకుంటుంది. దారులు తెచ్చుకొని ఓపెన్ అవుతాయి. క్లోజ్ ఉన్న డోర్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నా దానికి సంబంధించి ఓపెన్ అయ్యి మీకు అవకాశాల రూపంలో వస్తాయి. అప్పుడు మీరు దాన్ని గమనించి దాన్ని వినియోగించుకోవాలి. అలా వస్తాయి. అలా మీరు ఫస్ట్ గోల్ పెట్టుకొని ఆ తర్వాత దాన్ని నమ్మాలి. నమ్మిన తర్వాత మీరు దాన్ని విజువలైజేషన్ చేయాలి. అంటే ఆల్రెడీ మీరు దాన్ని పొందినట్టు, మీరు కోరుకున్నారు, నమ్మారు, దాన్ని పొందినట్టు మీరు విజువలైజేషన్ చేయాలి. అది చేసినప్పుడు మీకు ఆల్రెడీ వచ్చింది అని మీరు నమ్మినప్పుడు దాన్ని విశ్వం కూడా నమ్మి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు తప్పకుండా మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. మనం యూనివర్సల్ లా ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే మనం కోరుకునే ముందు ఎవ్వరికీ హాని చేయకూడదు. మనం కోరుకునే కోరికలు ఎవ్వరికీ హాని చేయకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు. మనం చేసే పనుల వల్ల ఈ నేచరు, యూనివర్సు ఏది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇలా చాలా యూనివర్సల్ రూల్స్ ఉంటాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ యూనివర్స్ లాస్ని మనం గమనిస్తూ మనకు కావాల్సింది కోరుకోవాలి. ఎప్పుడు ఇతరులకు మాత్రం చెడు చేయకూడదు. మన ఆలోచనలు చెడు వైపు ఎప్పుడు వెళ్ళకూడదు. అలా వెళితే అవి మనకే రివర్స్ అయిపోతాయి. ఒకరు చెడుగా ఉండాలి, వాళ్ళు బాధపడాలని మనం కోరుకుంటే మనం ఏది ఇస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. అందుకోసమే అలా ఎప్పుడు కోరుకోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. మీకేం కావాలో కోరుకోండి. అది మీరు వర్క్ చేస్తూ న్యాయబద్ధంగా ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకున్నప్పుడు మీకు వచ్చే అవకాశాల డోర్స్ క్లోజ్ చేసిన అన్నీ ఓపెన్ చేయబడతాయి. అప్పుడు మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. ఇలా మేనిఫెస్టేషన్ చేస్తే ఏదైనా నెరవేరుతుంది. అలా ప్రతి ఒక్కటి చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? ఒక లక్ష్యం పెట్టుకోవాలి. తర్వాత
దాన్ని నమ్మాలి. నమ్మిన తర్వాత దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ పొందినట్టు విజువలైజేషన్ చేసుకొని ఉన్నప్పుడు మనకు యూనివర్స్‌ని నమ్మాలి. ఇలా 4 వర్క్స్ చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా అది మనకు నెరవేరుతుంది అన్నప్పుడు అది తప్పకుండా వస్తుంది మన లైఫ్‌లోకి. యూనివర్స్ లాని మనం తప్పకుండా పాటించాలి. ఇతరులకు మేలు చేయకూడదు. మన ఆలోచనలో చెడు ఉండకూడదు. ఇతరులకు చెడు చేయాలని చూడకూడదు. ఇలా చాలా ఈ రూల్స్‌ని మీరు పాటిస్తూ ఉంటే మీరు కోరుకున్నది ఏదైనా తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. అనేక రూపాలలో మీకు వస్తుంది. ప్రతిరోజు పాజిటివ్గా ఉండాలి మనం. ఎప్పుడు నెగెటివ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఇలాంటివి చేసినప్పుడు మీరు ఏది మేనిఫెస్టేషన్ చేసినా అది తప్పకుండా జరుగుతుంది. 21 to 66 డేస్లో తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా నా క్లాసెస్ గురించి చూసుకుంటే 1-to-1 క్లాసెస్ ఉంటాయి. అంతేకాకుండా డెస్టినీ రీసెట్ అనే క్లాస్ ఉంటుంది. అందులో మన లైఫ్ని మనం ఏ విధంగా మార్చుకోవాలో మీకు చాలా వివరంగా చెప్తాను. ఇంకా 1 ఇయర్ క్లాస్ ఉంటుంది. 1 ఇయర్ మీరు నాతో జర్నీ చేయొచ్చు క్లాసెస్లో. అలా 1 ఇయర్ క్లాసెస్ కూడా ఫ్రేమ్ చేయబడ్డాయి. మీకు మీ ప్రాబ్లం కోసం మీరు 1-to-1 కాల్ చేయాలన్నా లేదా 1 ఇయర్ కాల్లో 1 ఇయర్ కోర్స్లో జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా డెస్టినీ రీసెట్, మీ డెస్టినీని మీరు మార్చుకోవాలనుకుంటే డెస్టినీ రీసెట్ ఆ క్లాస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మన డెస్టినీ మనం మార్చుకోవడం. డెస్టినీ రీసెట్ అంటే మన డెస్టినీ మనం రీసెట్ చేసుకుంటాం, మళ్ళీ సెట్ చేసుకుంటున్నామని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో ఇంతవరకు మీరు ఓపికగా చూసినందుకు